పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం, ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు కాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం వచనములు 20 నుండి 28 వరకు. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులకు యేసు, మీరు కోరునదేమియో మీరెరుగరు. నేను పానం చేయు పాత్రం నుండి మీరు పానం చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్రము నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయున్నది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా, కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనను గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. మరియు మీలో ఎవడైనను ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానిద్దాం. జెబెదాయి కుమారుల తల్లి సలోమి అమ్మ వచ్చి క్రీస్తు ప్రభు దగ్గర అడుగుతూ ఉంది. యోహానును జాన్ అండ్ జేమ్స్ తల్లి వచ్చి అడుగుతూ ఉందన్నమాట, నా కొడుకుల్నిద్దరిని కుడి ఎడమ వైపు మీ రాజ్యంలో కూర్చోడానికి అనుమతి ఇవ్వండి ప్రభువా అంటే, నువ్వేం అడుగుతున్నావో మీకు తెలియట్లేదమ్మా, తండ్రి అనుగ్రహం లేనిది అలా జరగదు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. మిగిలిన శిష్యులేమో వాళ్ళ మీద కోపడుతూ ఉన్నారు అట్లా అడిగినందుకు. 25వ వచనం గమనించినట్లయితే ఇహలోకం గురించి, ఈ లోకం గురించి క్రీస్తు ప్రభు చెప్తున్నారు. పాలకులు ప్రజలు నిరంకుశంగా పాలిస్తున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయిస్తున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్నది మనం చూస్తానే ఉన్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా జులుం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అదే క్రీస్తు ప్రభు చెప్తున్నారు, అలా ఉండకూడదు. మీరు అధికారంలో ఉండాలంటే మీరు ఎలా ఉండాలంటే సేవకులుగా ఉండాలి అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎవడైనను ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలెను అని చెప్పి క్రీస్తు ప్రభు క్లియర్గా చెప్తూ ఉన్నారు.
లీడర్ అనగానే లీడర్ అనగానే సరిపోదు. వాళ్ళు చక్కగా సేవ చేయాలని క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ నుండే వచ్చిందేమో పాలిటిక్స్ అనేది కూడా. మరి అట్లే మనుష్య కుమారుడు కూడా సేవించుటకు రాలేదు, ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయేటకు వచ్చనని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మనందరి కోసం సేవక రూపం దాల్చి తన ప్రాణాన్ని సైతం మన కోసం పణంగా పెట్టి మనకు రక్షణ చేకూర్చారు. రక్షణ చేకూర్చినప్పుడు ఆ రక్షణ వృధా కాకుండా మనం ఆ క్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆయనలో జీవించాలి, ఆయన వాక్యము పాటించాలి, ధ్యానించాలి, చదవాలి. ఇవన్నీ చేయటానికి మనం కృషి చేద్దాం. ప్రార్థించడము. ఓ క్రీస్తు ప్రభువా, మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపు దయచేయండి ప్రభువా. మేము ఎప్పుడు గొప్పగా అధికులుగా ఉండాలని ఈ లోకంలో కాంక్షిస్తూ ఉంటాం ప్రభువా. ఆ కాంక్షలన్నిటినీ నిర్వీర్యము చేసి ప్రభువా, మేము మంచి సేవకులంగా ఈ లోకంలో జీవించే కృపని మాకు అనుగ్రహించండి. మాకు చేతనైన సహాయం ఇతరులకు చేసే దయని మాకు దయచేయండి ప్రభువా. మాలో మీ ప్రేమ తత్వాన్ని నింపండి ప్రభువా. ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకునే కృపని అనుగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్ము రక్షించండి, ఆమెన్.